ఈ ఏడాది జూలై 3వ వారంలోకి ప్రవేశించిన వరుణదేవుడు కరుణించడం లేదు. రోజు మేఘావృతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి, కానీ వాన మాత్రం కురవటం లేదు. దీంతో సాగుకు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాక ఏలూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7,026 ఎకరాల్లో వరి నార్లు పోస్తే 21,805 ఎకరాల్లో నాట్లు, 20,081 ఎకరాల్లో వెదజల్లారు. ప్రభుత్వం యథావిధిగా జూన్ 1నే గోదావరి డెల్టా పరిధిలో కాలువలకు నీరు విడుదల చేసింది. ఆ నీళ్లపై ఆధారపడి ఇప్పటికే కొందరు వరి నార్లు, ఊడుపులు లాంటివి చేశారు. పచ్చని నారుమళ్లు, ఊడ్చిన వరి మొక్కలు ఎండ తీవ్రతకు మాడిపోతున్నాయి. వెదజల్లిన చోట మొక్క పైకి రావటం లేదని రైతులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వర్షాలు లేకపోవడం వల్ల మేము ఈసారి చాలా లేట్ గా ఊడుపులు ఊడుస్తున్నాము. ఊడ్చిన ఊడుపులు కూడా ఈ సంవత్సరం ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. వాటర్ లేకపోవడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, అలా వర్షాలు లేక బోర్లు కూడా ఎక్కువ వాటర్ రావట్లేదు. అందువల్ల మేము రెండో పంటకు కూడా దీనివల్ల మాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. నెలమట్టి నీళ్లు, వర్షాలు లేక నీటి ఎద్దటం వల్ల ఈ పొలాలు ఇట్ట అవుతున్నాయండి. 10 ఎకరాల్లో ఒక అర ఎకరం మేము సొంతంగా చేసుకుంటున్నాము. కదమాది మామూలుగా పండిస్తామండి. నీటి ఎద్దటం వల్ల ఈ కర్రలన్నీ ఇట్ట ఉండిపోయినాయి. ఇప్పుడు మొత్తం అసలు అయిపోవచ్చేయండి. దగ్గర ఎవరు ఎనమాలోళ్ళు ఉండేవాళ్ళు. ఫస్ట్ మొత్తం ఈ పాటికి అయిపోవాలి. ఈ నీటి ఎద్దటం వల్లే ఈ బోర్లు తిప్పలేక ఈ గాలికి నీళ్లు ఆగేస్తా ఇట్ట వెనకబడిపోయింది. ఈ రోజులు వచ్చేటప్పటికల్లా నాట్లు వేసేసి ఒక పిలకలు 5 ఒడిగే దశకొచ్చేది. అలాంటిది ఇప్పుడు వరకు ఇంకా నాట్లు వేయటానికి రాలేదు. అలాగే బోర్లో లెవెల్ వచ్చేటప్పటికి ఇదివరకు ఈ రోజుల్లో వచ్చేటప్పటికి 70 అడుగులు 80 అడుగుల్లో ఉండేది. ఇప్పుడు 100-120 అడుగుల్లో పైకిలోకి వెళ్ళిపోయింది. బోర్లు కూడా గతంలో 2-3 ఎకరాలు తిప్పేది ఒక రోజు ఒక 7 గంటలు 9 గంటలు కరెంట్కి. అలాంటిది ఒక ఎకరం కూడా తడవని పరిస్థితి వచ్చింది. ఊడ్చిన మాటలకి నీళ్లు పెట్టుకుంటమే సరిపోతుంది. ఒక 5-6 ఎకరాలు సాగు చేయాలంటే ఒక బోర్ కింద చాలా కష్టంగా ఉండేది. గతంలో అయితే 10-15 ఎకరాల వరకు ఒక బోర్ సాగు చేసేది. ఈ ఎల్నీలో ప్రభావం వల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెరువులు కూడా నీళ్ళు చెరువులు కూడా బోర్లు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి. గాలికి కరెంట్ కూడా అవుతలేదు. రిస్క్ పడుతున్నాము రైతు బట్టికి. ఈ ఊడిపులు అయిపోవాలి ఈ రోజుల్లో. వర్షాలు కొరవక ఆగిపోయినాయి ఊడిపులన్నీ. బోర్లు కూడా కష్టంగా తిప్పుతున్నాయి. ఈ బోర్లు కూడా పెడుతున్నాము. సాయంత్రం నీళ్ళు లాగేస్తున్నాయి. నీళ్ళు వంటలో మళ్ళీ పెడుతున్నాం అట్ట. బాగా ఇబ్బందిగా ఉంది, బాగా రిస్క్ ఉంది. చెరువులు ఏమైనా పొరవర కాలువ నీరు వస్తే కానీ కొద్దిగా ఉన్న మాకు గోదావరి డెల్టా అలానే కృష్ణా ఈస్టర్న్ డెల్టా కింద సాగు భూములు ఉంటాయి. ఈసారి ఎల్నినో ప్రభావము ఇప్పటి వరకు కూడా 22% లోటు వర్షపాతం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. నిజంగా ఉక్కపోత వాతావరణం ఉంది. ఈవెన్ గోదావరి డెల్టా కింద నారుమడులు వేసుకొని రైతులు నార్లు పోసుకొని నాటుతున్నా కూడా తిరుక్కోలేకపోతున్నారు.